భారతదేశంలో ఎన్నో పురాతన ఆలయాలున్నాయి. అలాంటి ఆలయాల్లో ప్రత్యేకమైనది కర్ణాటకలోని ఉడిపి ఆలయం. శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన ఈ ఆలయాన్ని సుమారు 1000 ఏళ్ల క్రితం నిర్మించారు. అయితే ఆలయంలో స్వామివారి పూజ అనంతరం అన్న ప్రసాదాన్ని నేలపైన వడ్డిస్తారు. సాధారణంగా ప్రసాదాన్ని అరటి ఆకులు లేదా పాత్రల్లో వడ్డిస్తారు. కానీ ఉడిపి వచ్చి కోరిక కోరుకొని ఆ కోరిక నెరవేరిన తరువాత మరోసారి తప్పకుండా స్వామివారిని దర్శించి అనంతరం నేలపైన వడ్డించే ప్రసాదాన్ని స్వీకరించడం భక్తులకు బలమైన నమ్మకం. కోరిక నెరవేరిన భక్తులు నేలపైనే ప్రసాదాన్ని వడ్డించమని అడిగి ఎంతో భక్తితో ఆరగిస్తారు. ఇక్కడ భోజనశాలలోని నేలను నల్ల కడప రాయితో నిర్మించారు. దీంతో ఆ నేల అద్దంలా మెరిసిపోతుంది. ప్రతిరోజు ఎంతో మంది ఇలా నేలపై భోజనం చేస్తారని ఆలయ అధికారులు చెబుతారు. స్వామిని మనసారా కోరుకుంటే కోరికలు నెరవేరుతాయని చెప్పేందుకు ఇదొక ఉదాహరణగా ఆలయ పండితులు చెబుతారు. అయితే ఈ ఆలయంలో కొలువైన బాల కన్నయ్యను నేరుగా దర్శించలేము. కేవలం ఆలయం కిటికీకి ఉండే 9 రంధ్రాల ద్వారానే స్వామిని దర్శించగలము. ఈ కిటికీకి ద్వారానే భక్తులు బాలకృష్ణుడిని దర్శించుకొని సంతృప్తి చెందుతారు.